దాని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. వాటికి కూడా సమస్య ఉందనే కదా 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుద్దిళ్ళు అయినా. వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాదపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టి అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి రెండు కూడా కూలే ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి రెండు కూడా కూలే అవకాశం ఉందంటారా అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యం. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇట్లా చాలా గ్రామాలే తుడిచిపెట్టకపోతాయి.